సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇంకా ప్రైవేట్ పరిస్థితి అయితే మనం చూసాము, ప్రజల్ని దండుకుంటున్నారు. ఏంటి సార్, ఎందువల్ల అంటారు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, కాలయాపన, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఆయన నోట్లోంచి వచ్చిన మాటకి టంగని దానికి విభిన్నంగా జరుగుతుంది. మొన్న ఆయన సభలో ఆర్టీసీ మీద ఎంతో మందికి ఉచిత ప్రయాణం, కోట్లాది మందికి ఇది ఏదని చెప్పి అన్నీ చెప్పేసరికి టక్కనే పెరుగుబడినట్టు పడింది ఆర్టీసీ సమ్మెని. అది ఎలక్షన్స్లో ప్రామిసెస్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ జరగదో దానికి వచ్చే పర్యవసానాలు ప్రభుత్వం ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అభ్యర్థుల మీద అభ్యర్థనలు చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఫలితాలు ఏం లేవు. మొన్నటిదాకా సజ్జనార్ సార్ ఉన్నంతకాలం ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. నాగిరెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇది అక్యుములేటెడ్ ప్రాబ్లం కింద ఇంకా తీవ్రత ఎక్కువైంది. ఇది ప్యాసిఫికేషన్స్తో ఆగేది కాదు. ఓ పక్క ప్రైవేట్ బస్సులు నడిపించేసి వాటితో అయిపోతుంది అనుకుంటే, ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఈ ప్రజా వాణిజ్యానికి ప్రజా ట్రాన్స్పోర్టేషన్కి ఉన్న ఆదరణ, సేఫ్టీ చాలా ఎక్కువ. సో దీంట్లోంచి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని పనులు చేద్దామంటే అది తాత్కాలికంగా కనబడతాయి కానీ లాంగ్ టర్మ్ సస్టైనిటీ అవ్వవు. ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా ఇదే సర్మే దాని సారాంశంలో ప్రభుత్వంలో విలీనం అంటే గవర్నర్ గారు ఎలా అలర పెట్టారో మనకు తెలుసు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుంటే వాళ్ళు మాత్రం ఎంతకని భరిస్తారు? ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల లాసెసా లేకపోతే ప్రాఫిటా అన్నది వాళ్ళని ఎత్తికి పెడతామంటే ఎట్లా అవుతుంది? ప్రభుత్వ నిర్ణయానికి రెండు పక్కల బ్యాలెన్స్ అవ్వాలి కదా. వాళ్ళకి ఎప్పటి నుంచి చెప్తున్న ప్రామిస్ అందరిని ద్రాక్షలాగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూర్చోబెడితే వాళ్ళు మాత్రం ఎంతకని? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దాని మీద ఒక కార్యాచరణ కావాలి. దానికి సమ్మెకు వచ్చే ముందే బ్రహ్మాండమైన నెగోసియేషన్స్తో ఆపగలగాలి, అట్లీస్ట్ టైం అడగగలగాలి. ఏవి లేకుండా వాళ్ళు సమ్మె దిగి బస్సుల్లోకి వచ్చేసి బయట వాళ్ళతో తిప్పించేస్తాం, ఇవన్నీ చెప్పి బెదరగొడతాం, ఎస్మాల్ ప్రయోగిస్తాం అంటే ఆగదు. చాలా స్ట్రాంగెస్ట్ తీసుకొచ్చారు అంటున్నారు. 29 వరకు చేయడానికి గవర్నమెంట్ సానుకూలంగా ఉంది అన్నారు. అయినప్పటికీ కూడా సమ్మె ఎందుకు చేస్తున్నట్టు? సానుకూలంగా ఉండడం వేరు, సానుకూలానికి ఇది దాని ఏమంటారు సార్థకత ఇవ్వడం వేరు కదా. నోటి మాట ఏముంది చెప్పేస్తారు మేము చేసేస్తామని, తర్వాత ఇంప్లిమెంటేషన్స్కి కార్యాచరణ కావాలి కదా. అదర్వైజ్ వాళ్ళు దేనికి చేస్తున్నారు సమ్మె? నోటి మాటలతో కొన్ని కుదరవు కదా. వాళ్ళు 1 టేబుల్ అక్రాస్ ద టేబుల్ కొన్ని నెగోసియేషన్స్ ఉంటాయి. వీళ్ళ ప్రపోజల్స్ని ప్రభుత్వం ఈ విధంగా యాక్సెప్ట్ చేస్తూ ఈ విధంగా పలానా టైం బౌండ్ ప్రోగ్రాంలో వీటిని చేస్తామని చెప్పాలి. అది చెప్పకుండా నోటి మాటగా 29 చేసేస్తామని చెప్పి వచ్చి జాయిన్ అయిపోండి అంటే అలా కుదరదు కదా. అప్పుడు దానికి సమ్మె దాకా వెళ్ళరు కదా వాళ్ళు. వీటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో తీసుకోవాల్సిన దానికి విభిన్నంగా తీసుకుంటే వచ్చే రిప్లికేషన్స్ ఎట్లాగే ఉంటాయి. ఆర్టీసీ లాభ నష్టాల గురించి ఈ రోజు కాదు సార్, ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, నష్టాల్లోకి కూరుకుపోతుందని. మరోపక్క మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసెస్ కూడా మనం చూస్తున్నాం. దీన్ని గవర్నమెంట్ బ్యాలెన్స్ చేయలేకపోతుందా? చేయలేదమ్మా, చేయలేదు. ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ రేట్లు కనుక, నెక్స్ట్ ఆర్టీసీ సమ్మె కన్నా ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల యొక్క జీతభత్యాలు ఇవన్నీ ఎక్స్చెక్కర్కి ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగ భద్రత కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు చాలా ఉంటాయి దాంట్లో. సో దీంట్లో ఎప్పటికీ అవ్వనప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చేయాలని దాని మీద వీళ్ళ దగ్గర కూడా చిత్తశుద్ధి చాటుకోకపోతే ఫస్ట్ ఈ ప్రామిసెస్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఉచిత బస్సుతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అన్నది కూడా ప్రామిసే. అది చేసి చేయకుండా ఉంటే వాళ్ళు మాత్రం అన్నారు 2.5 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది సాధ్యమే అనిపిస్తుందా మీకు? మీరు అంత అసాధ్యం ఉన్నప్పుడు సుసాధ్యం చేయడానికే కదా ఈ రెండు ప్రభుత్వాలు చెప్పినవి. గత ప్రభుత్వం అదే మాట చెప్పింది, ఈ ప్రభుత్వం అదే మాట చెప్పింది. మరి దానికి ప్రజల తరఫున ఆ పని చేయడానికి ఇచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కదా, యాక్సెప్టెన్స్ ఉండబట్టే కదా ఆ మాట ఒప్పుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళు కాదంటే ఎట్లా? ఎలక్షన్ రద్దు చేసుకుని వెనక్కి వెళ్తారు మళ్ళీ? అది చేయలేరు కదా, అది అవ్వదు కూడా కదా. మరి అటప్పుడు ప్రామిసెస్ ఫుల్ చేయాలి కదా. మరి ఎందుకు అలవి కాని హామీలను ఇవ్వడంలో ఏమాత్రం బెరుకు లేకుండా చేస్తున్నారు? ఏ ప్రాతిపదిక మీద చేసేద్దాం అనుకున్నారు? వాళ్ళకి ఏం చేస్తారు ప్రజలు అన్నది ధైర్యం అమ్మ. ప్రజలు మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేసింది కాబట్టి ప్రజలు ఆ కష్టాన్ని ప్రజలు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా కూర్చుని రీసెంట్ తెలియజేశారు, మేము ఆర్టీసీ బస్సులు లేకపోతే వెళ్ళమని. కానీ ఎవడవుతాడు? కలెక్టివ్నెస్ ఎక్కడుంది? అంచేత ఏమవుతుందంటే ఈ ఉద్యమాలు కానీ లేకపోతే ఈ బంధులు సమ్మెలు వలన ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలు ప్రభుత్వంకి లేవు, అలాగే ఈ సంఘాలకి లేవు. అంచేత ఏమవుతుంది? విన్ సిచ్యువేషన్ ఎవరికి లేదు. అంచేత ప్రభుత్వమే బుల్డోస్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు దీన్ని మనం ఉద్యోగుల పోరాటంగా చూడాలా,
ప్రజా హక్కుల పోరాటంగా చూడాలా? ఉద్యోగుల పోరాట హక్కుల కింద చూడాలి. వాళ్ళ హక్కుని వాళ్ళ కాలు రాయడం ఏముంది? ఇప్పుడు వాళ్ళకి మామూలుగా పని చేసుకున్న ఆర్టీసీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సో సడన్గా వీళ్ళు రెండు ప్రభుత్వాలు అదే మాట మీద చెప్పి ఎప్పటికీ తేల్చకుండా ఈ గవర్నర్నే ఉన్న ఎక్స్క్యూజులు పెడితే కూర్చున్నారు అనుకో, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు సర్వీస్ కమిషన్లో జాబ్ సెలెక్ట్ అవుతాం, మనకి జాబ్ ఇవ్వకుండా రోజు కోర్టులో తిరిగి అల్లండ్రా అలా ఇప్పుడురా ఇల్లు ఇప్పుడురా అంటే ఇంకెందుకు ఎన్నాళ్ళు ఊరుకుంటావు నువ్వు? అలాగే ఇది కూడా అంతే కదా. అంటే ఓన్లీ విలీనం వరకు మాత్రమే కాదు సార్, ఇక్కడ మనం ఉద్యోగులకు సంబంధించిన జీతాల గురించి మాట్లాడాలి, వేతనాల గురించి మాట్లాడాలి, వాళ్ళ ఉద్యోగ భద్రత గురించి మాట్లాడాలి. ఇప్పుడు నిన్ను విలీనం చేశారు అనుకో, నీ కేటగిరీ ఏముంటుంది? ఓ సూపర్వైజర్, సూపరింటెండెంట్, అయితే ఓ డిపార్ట్మెంట్లో క్లర్క్ స్థాయి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పే ఎలా ఉండాలి? ఆ రేంజ్ లోనే ఉండాలి. ఇప్పుడు ఎస్బీహెచ్ రెండు విలీనం చేస్తారు. సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్ ఉంది ఎస్బీహెచ్ ఎంప్లాయీస్కి, తెలుసా నీకు? వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వ పరంగా విలీనం చేసి చచ్చారు. చస్తుంది ఎవరు? ఎస్బీహెచ్ ఎంప్లాయీస్. ఎస్బీఐడికి మామూలుగానే ఎత్తికళ్ళు ఉంటాయి. ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? అలాంటివన్నీ మనం గమనించి మాడాలి. పక్కనున్న తమిళనాడులో విలీనం చేశారు కదా సార్, మన దగ్గర సాధ్యం కావట్లేదు ఎందుకు? సాధ్యం అవుతుందమ్మా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. అక్కడ ఇన్ని కిలోమీటర్లు కానీ చాలా తక్కువ చార్జెస్ కూడా వసూలు చేస్తూ ఉంటారు. అది మన దగ్గర కంపేర్ చేసుకుంటే అక్కడ 9 రూపీస్ అట్లా ఉంటే ఇక్కడ మనకు 35 to 38 రూపీస్ వరకు పడుతూ ఉంటుంది. సో మనం కంపేర్ చేస్తే అక్కడ అయ్యింది, మనకి ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? నేను అంటుంది అదే, ఒక బ్లాంకెట్ పాలసీ నేషనల్ వైడ్ ఉంటే ఎంతసేపు ప్రైవేట్ అని వస్తుంది దగ్గర వీళ్ళకి భయం కూడా అదే. ఆర్టీసీ వెళ్తారు రేపు పొద్దున ఎవడో మళ్ళీ బీజేపీ కూడా ఎవడో నెత్తికి దాపరించడం, కడుపు ఉన్నవన్నీ ప్రైవేట్ చేసేయడమే కదా పని. ఎయిర్లైన్స్ని వదలట్లే, రైల్వేలను వదలట్లే, ఇంకా ఆర్టీసీని వదులుతారు. అందుకని వాళ్ళు కూడా సేఫ్టీ ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న రీజనల్ పార్టీ కానీ ఒక నేషనల్ పార్టీకి బీజేపీకి కాంట్రాడిక్టరీగా ఉన్నది కూడా ఆలప తాయానా తందానా అనుకుని కూర్చుంటే ఏడు చేస్తారు వీళ్ళు? సమ్మె తప్ప ఇంకేం చేస్తారు? ఇది ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ చేయం అన్నది ఒక భరోసా ఉంటుంది కదా, ప్రభుత్వం నడుపుతుందని. కానీ ఈసారి మాత్రం ఆర్టీసీ కార్మికులు చాలా గట్టిగానే పట్టుబట్టారు కాబట్టి లాస్ట్ టైం కూడా ఇంతకన్నా గట్టి చేశారమ్మా. ఏముంది అవుట్కమ్ ఏమైంది? ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంటారా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు రెక్కాడితే కానీ దొక్కాడిన పరిస్థితులే అందరివి. ఎంప్లాయీ అంటేనే అదే పరిస్థితి. ఎవడు కుటుంబంలో ఎవడవుతారమ్మా? ఏదైనా ఉద్యమ నేపథ్యంలో ప్రతిరోజు ఈ రోజు ఉన్న ఆవేశం రేపు ఉంటుందా, రేపు ఉన్న ఆవేశం ఎల్లుండి ఉంటుందా? అలాగే ప్రభుత్వం కూడా అలాగే టెస్ట్ చేస్తుంది వాళ్ళని. కానీ ఒక పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రం డిసెంట్ తెలియజేయకుండా వాళ్ళు అయితే ఈసారి కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు మోసపోయి ఉన్నారు వాళ్ళు. ఈసారి తేడా ఉంటే ఉంటుంది అన్నట్టుగానే కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. అదే కనబడుతుంది. అండ్ మరొక అంశం సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ విచారణ చేపట్టడం కోసము ఆ ఘోష్ కమిటీ మనం చూసాం. దానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త బీఆర్ఎస్ కోర్టునిచ్చే అంశమే. మొన్న ఆయన బయటకు వచ్చారు, చాలా గట్టిగా మాట్లాడారు. కేసీఆర్ గారు మళ్ళీ జూలు విదిలించుకుని బయటకు వచ్చారు. ఇది కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక శ్రీశంకు స్వర్గం. ఆయన ఇప్పుడు ఇంకా కాలక్షేపం మాటలు ఇంకేం మాడాలో అర్థం కావట్లేదు. 2.5 సంవత్సరాలు బట్టి దాన్ని రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మేడిగడ్ని పునరుద్ధరించే కార్యక్రమం ఎక్కడ బృహత్తర కార్యక్రమం మొదలెట్టకుండా ఎంతసేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద పడి ఏడ్చుకుంటూ కాలక్షేపం చేసుకుని వచ్చారు. ఇప్పుడు మొదలెడితే గుండు వచ్చేసారు, హైకోర్టే గుండు వచ్చేసింది ఇప్పుడు. సో అంచేత ఇలాంటివి కుదరవు. సంచేత కాళేశ్వరం అంటే కూలేశ్వరం లక్షల కోట్లు తినేశారు, బదనాం చేసుకుంటూ వచ్చారు. మరి బదనాం చేసిన దానికి కోర్టు అయినా సహకరించాలి కదా. ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అన్న ప్రాతిపదిక మీద ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు నీటి కోసం ఒక బృహత్తర కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్లో చేసుకోకుండా ఎలా ఉంటారు? మనం ఏమైనా ప్రాణహిత చేయవల్ల నేషనల్ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చారు మనకి? అది ఇవ్వనప్పుడే కదా వచ్చిన ప్రాబ్లం ఇది. సో అప్పుడు ఏమవుతుంది? స్వయం ప్రతిపత్తితో మన రాష్ట్రం డబ్బులతో మనం ఖర్చు పెట్టి మనం ఏదో కింద మీద పెడితే నేషనల్ లెవెల్లో డిపిఆర్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తూ దాని అవకతవకల మీద వాళ్ళ ప్రత్యక్ష అవగాహన ఉండాలి. కేసీఆర్ గారు ఏమైనా తాపీ మేస్త్రి పని చేసాడు అక్కడ కూర్చుని. సో ఇవన్నీ గమనించకుండా ఏది పడితే అది మారుతుంటే ఎట్లా అవుతుంది? సో ఇవన్నీ మనం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి కాలక్షేపాల కార్యక్రమాల్లో మిగిలిన వాళ్ళందరూ స్పెక్టేటర్స్లో చూస్తున్నారు. ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే పరిణామాలు ఏముంటాయి చూడు. ఇదంతా టెంపరరీ రిలీఫ్ అనుకోవచ్చా, లేకపోతే మాయతో సుప్రీంకోర్టుకి వెళ్తారు, క్లీన్ చిట్ గ్యారంటీ. ఇప్పుడు దీని మీద మాడొద్దని చెప్పారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చచ్చినట్టు ఇప్పుడు దాని రిపేర్ కార్యక్రమాలు బృహత్తర కార్యక్రమం కింద పెట్టుకుని చేయాలి. అలాంటి వాడిని పిలిచి అడగట్టాడు కదా. సో అంటే ఈ సంఘటన రాజకీయంగా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కి డ్యామేజ్. ఇప్పుడు రేపు పొద్దున 2 పిల్లర్లు రిపేర్ అయిపోయానుకో చక్కగా ఉంటుంది డ్యామ్. దానివల్ల ఏమి డిస్కంఫర్ట్ ఏం లేదు కదా.
కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు మేలు చేకూరుతుంది అని తెలిసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా సార్ ఎవరు చేశారు దగ్గర 2 లక్షల ఎకరాలు సాగు వచ్చాయమ్మా. అర్జెంట్గా ప్యాడీ పంట మనమే పండించాం. ఇప్పుడు నీటి ఎద్దడి ఎంత ఉంది? అదే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు కనుక సక్సెస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు అవి ఫిల్ చేయకే కదా ఈ ప్రాబ్లం. ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది అన్నప్పుడు కూడా అంటే అన్నట్టు దాన్ని మనం అంటే వచ్చిన పగుళ్ళకి సంబంధించి మనం ఏమి ఒత్తిమిచ్చి మాట్లాడడం లేదు, కానీ జరిగిన లోపం జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకుని ముందుకు వెళ్తే ప్రజలకు రైతులకు మన ఇల్లు కూడా ఒక గోడ ఏదో డ్యామేజ్ అవుద్దామా, దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఇల్లు కూల్చేసిపోతావా? హైడ్రోడ్ పిలిచి రంగనాథన్ పిలిచి కూల్చే పోతామని చెప్తారు ఎవడన్నా. అంటే ప్రజలకు మేలు చేకూరే అంశాలను కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు చెప్తున్నాను. ఇప్పటికి ఎన్నిసార్లు చూసి వచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు చూసి వచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇది 3వసారి అనుకుంటున్నా, నాకు తెలిసి వెళ్ళి చూసి రావడం. ఏటి రోజు అదేమన్నా అంతకన్నా పెంచేమన్నా పెద్ద పెరుగుతుందా తగ్గుతుందా అని చూడాలి కదా. అదేవి లేకుండా అదే చెప్తున్నాను. ఈసారి కనుక ఇదే కాలక్షేపం తెరలేపుకుంటే మాత్రం చాలా కష్టం ఆయనకి. అంటే ప్రజలందరూ కూడా చాలా దగ్గర నుండి ఇవన్నీ చూస్తూ ఉన్నారు, వాళ్ళ దృష్టిలో ఇవన్నీ అంశాలు పడుతున్నాయి కూడా. ఎలా ఉంటుంది అంటారు ఎఫెక్ట్? గ్యారంటీగా మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వం అని చెప్పారు కదా కేసీఆర్ గారికి. ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి హోదా ఇస్తుంది. ఈయనకు అపోజిషన్ వస్తుందో లేదో కూడా ఆలోచించుకోవాలి. అండ్ కేసీఆర్ గారిని చాలా తక్కువ అంచనా వేయలేమండి. ఆయన స్ట్రాటజీ చాలా అందులో సంవత్సరం మౌనం మొన్న వచ్చి గుండెత్తి వెళ్ళిపోయాడు. ఇదే కనుక రేపు అదృష్టం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఎలా ఉందంటే, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన సభ పెట్టుంటే ఈసారి చాకలమాన్ కేసు బాధ ఉంది. సైలెంట్ అయిపోయారుగా, ఎవరేం మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడతారు? కేసీఆర్ గారి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా దెబ్బతిన్న పులి ఆ శ్వాస మనం చూసాం. ఈ సైలెన్స్ ఖచ్చితంగా రేపొద్దున్న ఈ తెలంగాణ సమాజంలో విపరీతమైన చేరికలు ఉంటాయి దగ్గరలో. ఆ చేరికల తదనంతర పరిణామాల్లో ఆయన 2-3 సభలు ఇలాంటివి పెడితే మాత్రం ఓ డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి. తొందరగా కోయిలే. అందులో ఆయన చాలా రాజకీయ దురంధరుడు. ఆయన ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, ఎక్కడా కనిపించలేదు తన మాట. ఫామ్ హౌస్ అన్నది చేసి ఒక ర్యాగింగ్. ఆయన అక్కడ రాజకీయ చతురత అక్కడ ప్రదర్శిస్తుంటాడు, అంతకన్నా ఇంకేం కావాలనే ఇన్ని రోజులు మౌనం వహించారా? ఆబ్వియస్లీ జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా గమనించుకోండి. ఇప్పుడు అధికారం లేదు ఆయనకి, అధికారం మడతెట్టేసే కార్యక్రమం లేదు. అప్పుడు అనుకో డిఫరెంట్ స్ట్రాటజీస్లో ఉంటాడు. ఇప్పుడు వచ్చి అధికారం కోసం అర్రులు చాచే కేసీఆర్ కాదు ఆయన. ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి అధికారాన్ని తృణప్రాయంగా వదులుకుంటూ ఉన్న వ్యక్తి అధికారం కోసం ఆ కాంగ్రెస్ వాళ్ళలో 10-20 మందినో బేరమాడి తెచ్చుకోవడానికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కానీ అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన కావాలంటే తెచ్చుకోగలరు కూడా. 2 నిమిషాల పని. నేను ఒకసారి నా విశ్లేషణలోనే చెప్పాను, ఆయన దగ్గర ఒక్క హోంశాఖను ఆయన దగ్గర నెక్స్ట్ ఏమంటారు ముఖ్యమంత్రి పదవి పెట్టుకుని 5 డిప్యూటీ సీఎంలు అనౌన్స్ చేసి క్యాబినెట్ జంబో క్యాబినెట్ ఇచ్చాడంటే ఎగిరి గెంతేసి వస్తారు. చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇంకా టైం ఉందా? 2.5 ఏళ్ళు టైం ఉంది. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఇయరింగ్ ఉంటుంది, అప్పుడు అసలైన కథలు మొదలు. అప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంతా వేచి చూడడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి.